హలో అందరికీ, నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు అయితే నేను స్పైసీ మటన్ బోటీ కర్రీ ఇంకా రైస్ ఆనియన్, ఓకేనా? మీరేం తిన్నారో కామెంట్ చేయండి. నాకైతే ఫిష్ కంటే చికెన్ కంటే ఫ్రాన్స్ కంటే ఎక్కువగా మేక బోటి కూర అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను చిన్నప్పుడు మా నాన్న అవి ఎక్కువగా తీసుకొచ్చేవాడు. ఇదైతే చిన్న పేగండి, అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా ఉందా అసలు, మామూలుగా లేదు. అది తిన్న తర్వాత ఇంకా అన్నం ముద్ద నోట్లో పడిందంటే అస్సలు టేస్ట్ అయితే ఇంకా అదుర్సు. ఇదైతే కొంచెం పెద్దగా ఉన్న పేగన్నమాట. ఆ బోటీని ఏ విధంగా చేసినా సరే జొన్న రోటీతో అయితే ఇంకా ఎక్సలెంట్గా వస్తుంది. నేనైతే ఫుల్గా లాగిన్ చేస్తున్నా. ఇంకా ఈరోజు సండే కాబట్టి ఎర్లీ మార్నింగే వెళ్ళాను. తలకాయ కూర తెద్దాం అనుకున్నా. తలకాయ కూర కూడా చాలా బాగుంది. ఇంకా మేక తలకాయ అయితే ఇంకా ఎక్సలెంట్గా వస్తుంది. అదైతే డెలివరీ పేషెంట్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది అన్నమాట. ఇదైతే కొన్ని లివర్ పీసెస్ కూడా అందులో వేసి ఇచ్చాడు. నాకైతే మేక లివర్ అంటే ఇంకా ఇష్టం. ఇంకా అన్నం ముద్ద ఆ లివర్ కలుపుకొని తింటుంటే అబ్బబ్బబ్బా టేస్ట్ వేరే లెవెల్ అన్నమాట. చూడండి లివర్ ఎంత బాగుందో అసలు. ఎంత కారం వస్తున్నా సరే నేను అసలు ఇంకా నాకు మేక బోటి కర్రీ అంటే అంత ఇష్టం అన్నమాట. అందుకే లడ లాగించేస్తున్నా. అందులో ఇంకా ఆనియన్ కలుపుకొని తింటుంటే ఇంకా హైలైట్గా వస్తుంది. నేను మార్కెట్కి వెళ్ళాను. ఈరోజు సండే కాబట్టి చాలా జనాలు ఉన్నారు మటన్ షాప్లో. బోటీలో ఇదైతే ఇది బొంతలాగా ఉంటుంది అన్నమాట. దాన్ని ఇంకా మనము మంచిగా నీట్గా కడిగేసి క్లీన్ చేసుకొని వేడి నీళ్ళలో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని మంచిగా మొత్తం గలీజ్ అంతా పోయే వరకు క్లీన్ చేసుకొని మంచిగా వండుకున్నామంటే బోటీ కంటే అమృతమైన వంట ఇంకొకటి ఉండదు అనిపిస్తుంది నాకు నాన్ వెజ్లో. ఎందుకంటే స్మూత్గా ఉంటుంది, తొందరగా ఉడుకుతుంది, పిల్లలు కూడా మెత్తగా ఉంటుంది కాబట్టి ఈజీగా తినగలుగుతారు. సో నేను కూడా ఎక్కువగా అందుకే ఇష్టపడతాను. ఇంకా బోటీని వేడి నీళ్ళలో మనం ఉడకబెట్టుకున్న తర్వాత ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే బోటీ బిర్యానీ చేసుకోవచ్చు. ఎలా చేసినా సరే ఆ బోటీకి ఉన్న టేస్ట్ మాత్రం పోనే పోదు, అంత బాగుంటుంది. ఎక్కడ వండినా సరే గుమగుమ స్మెల్ వచ్చేస్తుంది మనకి, అంతే. ఇంకా నాకు కూడా ఈరోజు సండే కాబట్టి బోటీ కర్రీ తినాలి అనుకున్నాను. నేను మొన్న తిందాం అనుకున్నాను, కాకపోతే ఆ రోజు నాటుకోడి చేశాం కాబట్టి వీలు కాలేదు. సో ఈరోజు వండాను కూడా. ఇంకా వండేది కూడా నేను చిన్న షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి. ఆ వండడం ప్రాసెస్ అనేది షార్ట్ వీడియో పెట్టాను. ఇంకా తినేది కొంచెం లెంత్ పెద్దగా ఉంటుంది, ఎందుకంటే తినాలి కాబట్టి. చాలా స్పైసీగా ఉంటుంది, ఇంకా టేస్ట్ కూడా ఉంటుంది కాబట్టి తినడానికి కొంచెం టైం పడుతుంది. అందుకోసమని నేను లెంత్ వీడియో పెట్టాను, ఇది తినే వీడియో అనేది. ఇంకా మేక పూలుగు బొక్కలంటే నాకు చాలా ఇష్టం అండి బాబోయ్. దాంతో మనం సూప్ చేసుకున్నామంటే అదో లెవెల్గా ఉంటుంది. ఇదైతే తింటుంటే కూడా రావడమే లేదు అసలు, ఎంత గుంజినా కూడా రావడమే లేదు. నాకే నవ్వొస్తుంది ఇంకా తింటుంటే. ఇంకా ఏం చేయను, తప్పదు కదా, తినాలి కదా. ఎందుకంటే మనం స్ట్రాంగ్గా ఉండాలి అంటే ప్రతి ఒక్క ఐటెం కూడా తినాల్సి వస్తుంది. సో నేను ఇంకా గబగబా తినేస్తున్నా, అస్సలు టైం వేస్ట్ చేయట్లేదు. తరువాత ఇంకా ఏం చెప్పాలంటే, మీరేం తిన్నారు ఈరోజు సండే కాబట్టి? మీ ఇంట్లో ఏం స్పెషల్ చేశారో నాకు కామెంట్లో మాత్రం తప్పకుండా చెప్పండి. నా వీడియోస్ మీరు చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. లైక్ చేయండి, ఇంకా షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా మరిన్ని వీడియోస్ మీకు మంచి నేను అప్లోడ్ చేస్తాను. నేను ఎలాంటి ఫుడ్ తినాలో మీరు కామెంట్ చేస్తే అలాంటి ఫుడ్ తినడానికి, బయట వెళ్ళి తినడానికి నేను ట్రై చేస్తాను. సో మీరు సపోర్ట్ చేస్తేనే నేను తప్పకుండా బయటకు వెళ్ళి కూడా తినగలుగుతాను. సో చూడండి, ఇదైతే మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే నాన్ వెజ్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది, ఎవరి ఇష్టాలు వాళ్ళవి కాబట్టి. నాకైతే ఇది బోటి అంటే పిచ్చి కాబట్టి ఇంకా నేను ఆగకుండా తినేస్తున్నాను. సో మీకు కూడా ఏమైనా ఇష్టమైన వంటలు ఉంటే మీరు కూడా ఈరోజు సండే కాబట్టి గబగబా చేసేసుకొని హాయిగా తినేసేయండి. ఇంకా నా తినడం అయితే ఇంకా అవ్వట్లేదు, ఎప్పుడు అవుతుందా అని చూస్తున్నాను. ఇంకా స్పైసీ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా రైస్ అయితే అమ్మో నేనైతే వేసుకోలేను అబ్బోయ్.
అని చెప్పి ప్లేట్లో ఉన్న కొంచెం రైస్ మీకు చూపిస్తున్నాను. ఇంకొంచెం తింటే ఇంకా నాది అయిపోతుంది అన్నమాట. 2 పీసెస్ ఇంకా కొంచెం రైస్ అయితే ఉంది. కారం అయితే విపరీతంగా వస్తుంది. ఎందుకంటే మేము తెలంగాణ కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే తింటాం కాబట్టి కారం ఎక్కువే వేశాను. లవంగాలు, మిరియాలు చాలా ఎక్కువ వేసాను. ఎందుకంటే అవి తినడం వల్ల మనకి చాలా ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ఎట్లాగో మనకి శీతాకాలం కాబట్టి అవి తింటే మనకి చాలా మంచిది అని మా అమ్మ చెప్పింది. అందుకోసమే నేను మిరియాలు, లవంగాలు, చెక్క, ఆకు, పువ్వు అన్ని స్పైసెస్ అనేవి కొన్ని ఎక్కువే వేశాను కర్రీలో. అందుకే నేను తింటుంటే నాకు అసలు మంటగా ఉంది, నోరంతా మంటగా ఉంది, కళ్ళలో వాటర్ కూడా వస్తుంది. కానీ ఛాలెంజ్ పెట్టుకున్నాం కాబట్టి ఇక తప్పదు కదా. అందుకోసం అని చెప్పి నేను ఇంకా అది మొత్తం అన్నం కూడా వేస్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. సో నేను ఎంత అయితే తినగలుగుతానో అంతే ప్లేట్లో వేసుకొని తినేస్తానన్నమాట. నాకు అన్నం వేస్ట్ చేయడం అంటే ఇష్టం ఉండదు. కాబట్టి మీరు కూడా ఎక్కడైనా చూస్తే అసలు అన్నం వేస్ట్ చేయకూడదు. అండ్ మొత్తానికైతే నా ఫుడ్ తినడం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఒక్క బొంత పేగు మాత్రం మిగిలిపోయింది. దాన్ని కూడా గుంజి లాగేసి నోట్లో వేసి కచ్చా కచ్చా నమలేసా. ఇంకా అయిపోయింది. ఇంకా నా ఫుడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూశారు కదా ఫ్రెండ్స్, నా ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోయింది. అమ్మయ్య, ఇప్పటికీ నా ఫుడ్ తినడం అయిపోయింది. ఫుల్ స్పైసీ వస్తుంది కాబట్టి కొన్ని అయితే వాటర్ అయితే నేను తాగేసాను. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు సండే కాబట్టి మంచి మటన్ బోటీ కర్రీ చేశాను ఇంట్లో. సో నేనైతే ఫుల్గా లాగించేసా. నాకైతే చాలా ఇష్టం. స్పైసీ చాలా ఎక్కువ ఉంది. సో నా ఈటింగ్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. బాయ్.